యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు అని, రక్షకుడు కాదు అని, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము దేవుని కుమారుడు మాత్రమే అని ఈనాడు అనేకులు చెప్పడం చూస్తున్నాం. ఇలాంటి వారికి మనం సమాధానం చెప్పలేము. కానీ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా మనకు సాధ్యమైనంత వరకు మనం యేసుక్రీస్తు దైవత్వాన్ని రుజువు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇప్పుడు మనము మొట్టమొదటిగా మనకు అందరికీ తెలిసిన రెఫరెన్స్తోనే ఈ యొక్క ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. యేసుక్రీస్తు దైవత్వాన్ని గొప్పగా చాటిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మొట్టమొదటిగా మనకు అపోస్తలుడైన యోహాను భక్తుడు కనబడుతున్నాడు. కాబట్టి యోహాను భక్తునితోనే ఈ యొక్క యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, యేసుక్రీస్తు తండ్రితో సమానుడా కాదా, యేసుక్రీస్తు అసలు దేవుడా కాదా అని మనము ఇక్కడి నుంచే మొదలు పెడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసుకుంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారికి వాక్యము అని పేరు ఉందా లేదా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి వాక్యము అని పేరు ఉంది. ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే దేవుడై ఉన్న వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే 14వ వచనంలో ఏం చెప్తుంది? ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణముగా మన మధ్య నివసించెను. ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది ఏమని? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అని.